Hi, hello, welcome to Code Friendly 555 యూట్యూబ్ ఛానల్. డే 8 ఆఫ్ పైథాన్. నిన్నటి క్లాస్లో మనం ఇఫ్ స్టేట్మెంట్ చూసాం కదా. ఈరోజు ఎల్స్ అనేది ఏంటిదో చూద్దాం. చూడండి, ఇక్కడ ఇఫ్ ఎల్స్ అని తీసుకున్నాం సింటాక్స్. ఇక్కడ ఇఫ్ కండిషన్ గురించి మీకు తెలుసు కదా, ముందు ఎలా రాయాలో ఇఫ్ కండిషన్ అనేది, ఇఫ్ స్టేట్మెంట్ అనేది ఎలా రాయాలో మీకు తెలుసు కదా. ఇక్కడ ఇఫ్ రాస్తాము, ఇక్కడ కండిషన్ రాస్తాము, అంటే ఇక్కడ ఎక్స్ప్రెషన్ రాస్తాము. ఇక్కడ మనం ఈ బ్లాక్లో ఇంకా ఇఫ్కి సంబంధించిన బ్లాక్ అనేది మనం ఇక్కడ తీసుకుంటాం. అయితే ఇక్కడ సేమ్ ఎల్స్ కూడా ఇలానే సేమ్ తీసుకోవాలి, 4 స్పేసెస్ ఇవ్వాలి. దాని తర్వాత ఇక్కడ ఒక బ్లాక్ అనేది మనం తీసుకోవాలన్నమాట. చూడండి, సేమ్ ఇండెంటేషన్ అనేది ఇవ్వాలి మనం ఇక్కడ ఎగ్జిక్యూట్స్ ఇఫ్ కండిషన్ ఈస్ ఫాల్స్. ఇక్కడ ఏంటిదంటే ఎల్స్ అనేది ఎందుకు వాడతామంటే, ఇఫ్ కండిషన్ అనేది ఫాల్స్ అయిందనుకో అప్పుడు మనకి ఎల్స్ కండిషన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అన్నమాట. అర్థమైందా? ఇప్పుడు మనకి ఇక్కడ ఇఫ్ కండిషన్ మనం తీసుకున్నప్పుడు ఈ కండిషన్ ట్రూ అయితే ఇది ఇక్కడ ఆగిపోతుంది, ఈ బ్లాక్ అనేది మళ్ళీ ఎగ్జిక్యూట్ అవ్వదు. ఒకవేళ ఈ కండిషన్ ఫాల్స్ అయితే ఇది ఎగ్జిక్యూట్ అవ్వకుండా ఈ బ్లాక్లోకి అనేది ఎల్స్ బ్లాక్ అనేది వస్తుంది అనమాట. మనకి ఇక్కడ ఎల్స్ బ్లాక్లోకి వచ్చి ఈ కోడ్ అనేది ఈ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అదే ఎల్స్ యొక్క యూజ్. చూడండి, మనము ఎగ్జాంపుల్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ అనేది యూజర్ నుంచి తీసుకొని ఇంట్లోకి చేంజ్ చేసుకుంటున్నాం. ఇక్కడ ఏం చేస్తున్నాం, ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ 0, ఏ అనేది గ్రేటర్ దెన్ 0 అయితే ప్రింట్ పాజిటివ్ అని అడుగుతున్నాం. లేదంటే ఎల్స్ అంటే ఎల్స్ అని పెట్టి ప్రింట్ నాట్ పాజిటివ్ అని ప్రింట్ చేయమంటున్నాం. చూద్దాం ఇన్పుట్ ఏమి ఇస్తారో చూద్దాం. ఇక్కడ -100 అనేది వచ్చింది. -100 అనేది ఏంటిది, దీనికంటే ఇది చిన్నది. 0 కంటే -100 అనేది చిన్నది. ఏ గ్రేటర్ దెన్ 0 అనేది ఫాల్స్ అయింది కండిషన్ ఇక్కడ. ఎందుకు అంటే -100 అనేది 0 కంటే చిన్నది కాబట్టి. సో ఇక్కడ కండిషన్ ఫాల్స్ అయింది. నెక్స్ట్ ఎల్స్లోకి వస్తుంది. ఎల్స్లోకి వచ్చి ఏమవుతుంది అంటే నాట్ పాజిటివ్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. అదే ఎల్స్ యొక్క యూజ్. కొన్ని క్వశ్చన్స్ చూద్దాం మనం ఇక్కడ. రైట్ ఏ ప్రాబ్లమ్ టు ప్రింట్ ద గ్రేటెస్ట్ అమౌంగ్ ద 2 నెంబర్స్. ఇచ్చిన 2 నెంబర్స్లో గ్రేటెస్ట్ ఏదో ప్రింట్ చేయమంటున్నారు. ఇన్పుట్ ఏమి ఇచ్చారంటే 4, 2 అనేది ఇచ్చారు. ఇందులో గ్రేటెస్ట్ ఏంటిదంట అంటే 4 అంట. మనకు అవుట్పుట్ 4 అనేది రావాలి. దాని కోడ్ ఎలా రాస్తామో చూద్దాం. ఫస్ట్ ఒక కోడ్ యొక్క ప్రాసెస్ ఏందో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ ఏంది, రీడ్ ఇన్పుట్ అంటే యూజర్ నుంచి ఇన్పుట్ని రీడ్ చేసుకుంటాం, అది అనేది ప్రాసెస్ అవుతుంది, మనకి అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. ఇది కోడ్ యొక్క ప్రాసెస్. చూద్దాం ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ ఏమైంది, ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ అని తీసుకున్నాం. బి ఈజ్ ఈక్వల్స్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ అనేది 2 ఇన్పుట్స్ అనేది యూజర్ నుంచి తీసుకున్నాం. ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ బి ప్రింట్ ఏ. మనం ఏమంటున్నాం, ఏ గ్రేటర్ దెన్ బి అయితే ఏని ప్రింట్ చేయమంటాను, లేదంటే ఎల్స్ అని పెట్టుకొని ప్రింట్ బి అనేది ప్రింట్ చేయమంటున్నాం. చూడు, ఇక్కడ మనకి యూజర్ నుంచి ఏం తీసుకున్నాం, 17, 20 అనేది తీసుకున్నాం. అంటే ఇక్కడ ఏ అనేది ఎంత 17, బి అనేది ఎంత 20. ఇప్పుడు ఏ గ్రేటర్ దెన్ బియా కాదు కదా, ఏ అనేది చిన్న నెంబర్, బి అనేది పెద్ద నెంబర్. కానీ ఇక్కడ ఏమంటుంది కండిషన్, ఏ గ్రేటర్ దెన్ బి. కండిషన్ అనేది ఏమైంది, ఫాల్స్ అయింది. కాబట్టి మనకి ఏమవుతుంది ప్రింట్, ఒకవేళ ఏ గ్రేటర్ దెన్ బి అయితే ప్రింట్ ఏ. అంటే ఇక్కడ మనకి ఇది గ్రేటర్ దెన్ అయితే ఏ అనేది ప్రింట్ అవుతుంది, లేదంటే బి అనేది ప్రింట్ అవుతుంది. ఇప్పుడు మనకి బి అనేది ప్రింట్ అవుతుంది. బి అనేది ఎంత 20. మనకి ఇప్పుడు 17, 20లో ఏది హైయెస్ట్ 20 కాబట్టి 20 అనేది ప్రింట్ అయింది అనమాట. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ మనం write a program that read a single line of input and prints the first and last character of the given input and print the asterisk characters stars in place of the remaining characters. ఇన్పుట్ పాస్వర్డ్ ఇచ్చిండు. ఇక్కడ ఏమి ఇచ్చిండు అంటే ఫస్ట్ లెటర్ అనేది మనకి పి రావాలి, లాస్ట్ లెటర్ అనేది డి రావాలి, మధ్యలో లెటర్స్ అన్నీ మనకి ఏమవ్వాలి అంటే ఇట్లా స్టార్స్ అనేవి ప్రింట్ అవ్వాలంట. చూద్దాం దీని కోడ్ రాసి చూద్దాం మరి ఎలా వస్తుంది అనేది. ఇక్కడ ఏం తీసుకుంటున్నాం, వర్డ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇన్పుట్ అనేది తీసుకుంటున్నాం. అంటే మనం యూజర్ నుంచి ఒక ఇన్పుట్ అనేది తీసుకుంటున్నాం. ఫస్ట్ క్యారెక్టర్ అంటే వర్డ్లో ఒక ఫస్ట్ క్యారెక్టర్ మనం 0 అనేది తీసుకుంటున్నాం. 0 ఇన్ ద సెన్స్ ఇండెక్స్ 0 అని తీసుకుంటున్నాం. అంటే మనకి ఇక్కడ ఫస్ట్ క్యారెక్టర్ అనేది పి అనేది వస్తుంది అనమాట. ఇక్కడ పి వచ్చేసింది. నెక్స్ట్ ఇవి ఎలా ప్రింట్ చేయాలో చూద్దాం. నెక్స్ట్ వర్డ్ లెంత్ అని పెట్టి
లెంత్ ఆఫ్ వర్డ్ అని కనుక్కున్నాం. అంటే దీని యొక్క లెంత్ అనేది కనుక్కున్నాం. ఎందుకు కనుక్కున్నాం అనేది ఇక్కడ కింద తెలుస్తుంది. లాస్ట్ క్యారెక్టర్ ఈజ్ ఈక్వల్స్ టు వర్డ్ అని పెట్టి వర్డ్ లెంత్ ఆఫ్ -1 అంటే ఇక్కడ ఏమొస్తుంది, ఇక్కడ లెంత్ అనేది కనుక్కున్నాం కదా, వర్డ్ లెంత్ అనేది ఇక్కడ కనుక్కున్నాం. మనం వర్డ్ లెంత్ ఎంత ఉందో దాంట్లో నుంచి -1 అయ్యేది మనకు ఒకటి రావాలి. అంటే లాస్ట్ క్యారెక్టర్ అనేది వస్తుంది. ఎప్పుడైనా మనం ఇండెక్స్లో ఏదైతే నెంబర్ తీసుకుంటామో దానికంటే లాస్ట్ ఇండెక్స్లో ఏదైతే తీసుకుంటామో దాన్ని ముందు వరకు ప్రింట్ అవుతుంది కదా. ఇప్పుడు లెంత్ ఏదైతే ఉన్నదో దాంట్లో నుంచి మనకు -1 అనేది చేసుకుంటే మనకి డి అనేది ప్రింట్ అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి అంటే నెక్స్ట్ నెంబర్ ఆఫ్ స్టార్స్. ఇక్కడ ఏం ప్రింట్ చేయొచ్చు, ఇప్పుడు మనకి లెంత్ అనేది 1 2 3 4 5 6 7 8 అనేది ఉంది కదా, లెంత్ 8 అనేది వచ్చింది. దీంట్లో నుంచి మనం ఫస్ట్ క్యారెక్టర్ ప్రింట్ చేసిన ప్లస్ మళ్ళీ ఏమనుకుంటున్నాం ఇక్కడ -1 అని అంటే మనకి లాస్ట్ క్యారెక్టర్ వచ్చింది. అంటే ఇప్పుడు మనకి 8లో నుంచి 2 అనేవి పోయినాయి అనమాట. అప్పుడు మనకి ఏంటంటే 6 అనేవి ఉంటాయి కదా. ఇప్పుడు మనం ఈ ఫస్ట్ క్యారెక్టర్ తీసేసినాం, రెండో క్యారెక్టర్ తీసేసినాం. మనకి ఇప్పుడు ఇంక ఇల్లు ఎన్ని ప్రింట్ అవ్వాలి స్టార్స్ అనేవి 1 2 3 4 5 6 అనేవి ప్రింట్ అవ్వాలి స్టార్స్. అవి ఎట్లా ప్రింట్ చేయాలి, 2 లెంత్లో నుంచి 2 తీసేస్తే ఇంకా 6 అనేది ఉంటుంది కదా. కాబట్టి మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే స్టార్ అని పెట్టుకొని వర్డ్ లెంత్ ఏదైతే వర్డ్ లెంత్ ఉందో ఆ వర్డ్ లెంత్లో నుంచి -2 అనేది తీసుకున్నాం. ఇంటూ -2 అంటే మనం ఇంటూ ఎన్ని నెంబర్ తీసుకుంటే అంత నెంబర్ అనేది మనకి ప్రింట్ అవుతుంది కదా. కాబట్టి ఈ వర్డ్ లెంత్లో నుంచి -1 చేస్తే మనకి లాస్ట్ డిజిట్ వస్తుంది. ఈ స్టార్ ఇంటూ వర్డ్ లెంత్ ఆఫ్ -2 చేస్తే ఎన్ని అయితే మిగిలినామో అన్ని స్టార్స్ అనేవి మనకి ఇక్కడ వస్తుంది. రిజల్ట్ చూద్దాం. మరి ఇప్పుడు ప్రింట్ చేస్తే ఎట్లా వస్తాయి కంటిన్యూస్గా, ఫస్ట్ పి అనేది వస్తుంది, తర్వాత డి అనేది వస్తుంది, తర్వాత స్టార్స్ వస్తాయి. కానీ మనకి అలా రావద్దు కదా, ఫస్ట్ పి రావాలి, మధ్యలో స్టార్స్ రావాలి, తర్వాత డి రావాలి. దానికి ఏం చేస్తాం మనం, కన్కాటినేషన్ అనేది చేద్దాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ క్యారెక్టర్ అంటే ఏంది, మనకి ఇక్కడ ఇండెక్స్లో 0 తీసుకున్నాం కాబట్టి మనకి ఫస్ట్ క్యారెక్టర్ని పెట్టుకున్నాం. ప్లస్ మనకి ఇంకేం కావాలి, మధ్యలో స్టార్స్ కావాలి. కాబట్టి ఈ నెంబర్ స్టార్స్ అనేది ఏం పెట్టుకున్నాం అంటే నమ్ స్టార్స్ అంటే ఏంటిది అని అంటే చెప్పినా కదా, ఇంటూ స్టార్స్ అని పెట్టుకొని దీన్ని ఎన్ని టైమ్స్ మనకు కావాలనుకుంటున్నాం, ఏదైతే వర్డ్ లెంత్లో నుంచి 2 తీసేస్తామో అవి మనకి ఇక్కడ స్టార్స్ రావాలి. ప్లస్ లాస్ట్ క్యారెక్టర్ అంటే ఏంది, ఏదైతే లెంత్ ఉందో ఆ లెంత్లో నుంచి ఒకటి తీసేయంగా, అంటే లెంత్లో నుంచి ఒకటి తీసేస్తే ఇండెక్స్లో నుంచి లాస్ట్ నుంచి ఒకటి తీసేస్తే మనకి ఏమవుతుంది, లాస్ట్ ఏదైతే ఉందో అది ప్రింట్ అవుతుంది. కాబట్టి మనకు అది అనేది వస్తుంది అనమాట ఇక్కడ. కాబట్టి అన్నిటిని కన్కాటినేషన్ చేసినాం. ఫస్ట్లో ఏమో ఇది వస్తుంది, అంటే ఏదైతే ఇండెక్స్ 0లో ఉందో అది వస్తుంది. దాని తర్వాత మధ్యలో స్టార్స్ వస్తాయి. తర్వాత లాస్ట్ లెంత్లో నుంచి ఒకటి తీసేస్తే లాస్ట్ ఏదైతే క్యారెక్టర్ ఉందో ఆ క్యారెక్టర్ అనేది మనకి ఇక్కడ వస్తుంది అనమాట. ఇప్పుడు ఈ ప్రింట్ని రిజల్ట్ చేసుకుంటే మనకి ఇలా అనేది వస్తుంది. చూడండి, ఇక్కడ ఇన్పుట్ పైథాన్ అని ఇచ్చిండు. ఇన్పుట్లో ఫస్ట్ పి అని ప్రింట్ అయింది, మధ్యలో ఏదైతే వర్డ్ లెంత్లోంచి 2 తీసేస్తారు, అంటే ఇది తీసేయంగా ఉన్న వాటికి స్టార్స్ ప్రింట్ అయితే లాస్ట్లో లెంత్లోంచి ఒకటి తీసేస్తే ఎన్ అనేది వస్తుంది. కాబట్టి ఇక్కడ ఎన్ అనేది ప్రింట్ అయింది. సేమ్ అట్లనే పాస్వర్డ్. మీరు ఇలా కోడ్ రాసి ఇంకా మిగతా ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చి చూసుకోండి. థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.